బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది. బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని హఠాన్ మరణం అందరినీ షాక్ గురిచేసింది. అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తరలించేలోపే మృతి చెందింది. అయితే గుండెపోటుతో శ్రావణి మృతి చెందిందని చెప్తూ ఉన్నారు సిబ్బంది. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. సిబ్బంది నిర్లక్ష్యంతోనే శ్రావణి చనిపోయిందంటున్నారు కుటుంబ సభ్యులు. శ్రావణి మృతిపై విచారణ జరిపించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ కామారెడ్డి రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక స్వగ్రామం నసరుల్లాబాద్ మండలం హాజీపూర్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని హఠాన్ మరణం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అయితే దీని వెనకాల ఏదో కుట్రకోణం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. తన మరణం వెనకాల ఏదో అనుమానం ఉంది, ఇన్ఫాక్ట్ అనుమానాలు ఉన్నాయనేది ఆ కుటుంబం చెప్తున్నమాట. ఎందుకంటే గుండెపోటుతో శ్రావణి మృతి చెందిందని చెప్పి సిబ్బంది చెప్తూ ఉన్నప్పటికీ విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. సిబ్బంది నిర్లక్ష్యంతోనే శ్రావణి చనిపోయిందంటున్నారు కుటుంబ సభ్యులు. దాంతోపాటు అనేక అనుమానాలు వాళ్ళు తెరమీద తీసుకురావడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆ తల్లిదండ్రులు ఎంతటి బాధను అనుభవిస్తున్నారో ఒకసారి ఆ ఆడియోలో సైతం వింటే గుండె పిండేసినట్టు అయిపోతుంది. డబ్బులు లేవట సతీష్ మీరు సైడ్ ఏమైందో చెప్పు. నువ్వు కూర్చుంటే పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడారు? కలెక్టర్ లేడా, మంత్రి లేడా, ఎమ్మెల్యే లేడా వచ్చి చెప్పడానికి అయ్యా తప్పైంది జరిగిపోయిందని చెప్పి? అంటే పేద ప్రజలంటే అంత నిర్లక్ష్యమా? కనబడతలేదా నీ కళ్ళకు? రాత్రి చచ్చిపోతే పొద్దుంతా ఉపాసం ఉన్నారు వీళ్ళు. కనబడతలే రానికి రాదా? నీ మంత్రులు లేరా? ఎవరినైనా పంపించచ్చు కదా, ఎవరైనా పంపించచ్చు. ఏందా కుటుంబాన్ని తెలుసుకోవాలి కదా. ఏం చెప్తున్నారా మీరు? అసలు హెచ్చరిస్తున్నాం, మమ్మల్ని జరపడానికి కానీ ఎక్కడ ప్రయత్నాలు చేస్తే సీరియస్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మా కుటుంబ కలెక్టర్ వచ్చి మా కుటుంబానికి 25 లక్షలు ప్రకటించాలా, మా కుటుంబాన్ని ఆదుకోవాలా. అట్లాగే నా శ్రావణి ఏ విధంగా చచ్చిపోయింది కూడా మాకు న్యాయం కావాలా. 24 గంటలు అయితే అదకి రాగొనిచ్చిపోయింది తల్లి. 8వ తరగతి గుండె నొప్పించిందని ఒకసారి, కింద పడ్డదని ఒకసారి, ఫిట్స్ వచ్చిందని కూడా ముగ్గురు ముండకొడికి కూడా ఫిట్స్ వచ్చిందని చెప్పింది. రెడ్డి అంశానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు చూద్దాం. తల్లిదండ్రులు బోరును విలపిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇందుకే ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. జ్వరం రాలేదు, ఏమీ రాలేదు. నా విద్య అమ్మా నేను బాధ అవుతా అన్నదే. అమ్మా 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 పోయమ్మని తొమ్మిది పడతానే అన్నదే. ఏం ప్రాబ్లం సారు ఉంటారు కదా సారు. సారు నాకు
దండాలు దండాలు నా పిల్లలు ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఆ కుటుంబం అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. జ్వరం లేదు, ఏమీ లేదు, ఎలా మరణించిందంటూ క్వశ్చన్ రైజ్ చేస్తున్న క్రమంలో పోలీసులు యాక్షన్లకు దిగారా? సచిన్, ఏదైతే ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో శ్రావణి మృతి చెందిన ఘటన విషాదంగా మారింది. ఎందుకంటే ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు హాస్టల్ వసతి గృహ వర్గాలు వెల్లడించాయి. కానీ ఆమె మరణం విషాదంగా మారింది. ఆమె మరణంపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటు కుటుంబ సభ్యులు. ఆమె మరణం ఎలాంటి అనారోగ్యం లేదు, ఏమీ లేదు, ఆయనకు ఈ 13 ఏళ్ల వయసులో ఎలాంటి గుండెపోటు వస్తుంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆ శ్రావణి మృతి పట్ల పూర్తిగా ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఆమెది బాన్స్వాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి 8వ తరగతి చదివేందుకు ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన క్రమంలో పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్యంగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ హాస్టల్ వర్గాలు మాత్రం ఆమెకు గుండెపోటు వచ్చి ఇలా జరిగింది, 108 ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆమె మృతి చెందిందని చెప్పి ఆ వసతి గృహ వర్గాలు అయితే వెల్లడించాయి. కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ అటు విద్యార్థి సంఘాలు కానీ ఆమె మరణంపై మిస్టరీ ఉంది. ఆమెను ఎవరో ఏమో చేసి అలా చేశారు, దీనికి సంబంధించిన బాధ్యత వహించాలి. జిల్లా కలెక్టర్ గాని స్థానికంగా ఉండే సబ్ కలెక్టర్ గాని ఇంతవరకు కూడా రాలేదు. మాకు తగిన న్యాయం కావాలి, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఎల్లారెడ్డి పట్టణంలోని